ఏరువాక పౌర్ణమికి ఇంకా 15 రోజుల సమయం ఉంది. రైతులు దుక్కి దున్నడానికి ఇంకా తొలకరి రానే లేదు. రోహిణి కార్తె మధ్యలోనే ఉంది. అయినా రైతు బంధు డబ్బులు మాత్రం వచ్చేశాయి. ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేయడానికి 6,900 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రారంభమయ్యింది. రానున్న వానాకాలం సీజన్లో రైతు బంధు పథకం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,900 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలన సంబంధిత అనుమతులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నుంచి ఎకరానికి 10,000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. ఇందుకోసం 2 సీజన్లకు కలిపి రాష్ట్ర బడ్జెట్లో ఇప్పటికే 12,000 కోట్లు కేటాయించారు. వానాకాలం, యాసంగి సీజన్లకు 2 విడతలుగా ఎకరానికి 5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టా భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. గతేడాది మే 5వ తేదీనే నిధులు విడుదల చేసి చెక్కులు పంపిణీ చేశారు. రకరకాల కారణాలతో ఈసారి జాప్యం జరిగిన సీజన్ ప్రారంభం కావడానికి ముందే వచ్చేశాయి. కాగా 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి 4,000 రూపాయల చొప్పున మొత్తం 8,000 పంపిణీ చేశారు. గత ఖరీఫ్లో 51 లక్షల మంది రైతులకు 5,260.94 కోట్లు, రబీలో 49 లక్షల మందికి 5,224.26 కోట్లు పంపిణీ చేశారు. మొత్తం కలిపి ఏడాదిలో 10,485.20 కోట్లు పంపిణీ చేసినా ఇంకా కొందరు రైతులకు బకాయిలున్నాయి. పట్టాదారు పాసు పుస్తకాలు అందని వారికి, భూమి విస్తీర్ణం తక్కువ పడిన వారికి, ఖాతా నెంబర్లు సరిగా లేని వారికి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రబీలో 2 లక్షల మందికి, గత ఖరీఫ్లో 50,000 మంది రైతులకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. రబీ తరహాలో ఈసారి కూడా ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగానే డబ్బులు జమ కానున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో 54.50 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి ఎకరానికి 5,000 చొప్పున పంపిణీ చేస్తారు. ఆర్థిక శాఖ నుంచి రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. నిజానికి రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు చెక్కుల ద్వారా సాయం పంపిణీ చేశారు. తొలి విడతలో 59 లక్షల చెక్కులు ముద్రించి రైతులకు అందజేశారు. రబీ సీజన్లోనూ 51 లక్షల చెక్కులు ముద్రించారు. కానీ ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పడంతో ఈ కుబేర్ సాఫ్ట్వేర్ను వినియోగించుకుని ఆన్లైన్ ద్వారా బదిలీ చేశారు. ఇప్పుడు అదే పద్ధతిని పాటిస్తున్నారు. దుక్కి దున్నక ముందే పెట్టుబడికి చింత లేకుండా ఎకరా ఉన్న రైతుకు 16,000 వచ్చి బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. అన్నదాతకు పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పథకాలు అమలు చేస్తుండటమే ఇందుకు కారణం. గతానికి భిన్నంగా ఎవరి క్రెడిట్ వారికే దక్కాలని విడివిడిగానే పథకాలను అమలు చేస్తున్నారు. రైతు బంధు పేరిట కేసీఆర్ సర్కార్ ఏడాదికి ఎకరానికి 10,000 ఇస్తుండగా పీఎం కిసాన్ పేరిట మోదీ ప్రభుత్వం ప్రతి రైతుకు 6,000 అందిస్తోంది. ఈ 2 పథకాల నిబంధనలు వేరువేరుగా ఉండటంతో రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉండటమే కాదు, వారికి మరింత లబ్ధి చేకూరుతోంది. కేసీఆర్ సర్కార్ గత ఏడాది రైతు బంధును ప్రవేశపెట్టింది. ఏడాదికి ఎకరానికి 8,000 చొప్పున ఇచ్చింది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఫిబ్రవరిలో మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించింది. ఏడాదికి ఒక్కో రైతుకు 6,000 రూపాయల సాయం ప్రకటించింది. అయితే దీనిని 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే పరిమితం చేసింది. దాంతో అప్పట్లో కొంతమందికి మాత్రమే పీఎం కిసాన్ సాయం అందింది, పెద్ద రైతులకు అందలేదు. కానీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేసరికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం 2 పథకాలను విస్తరించాయి. రైతు బంధు సాయాన్ని సీఎం కేసీఆర్ 10,000కు పెంచితే 5 ఎకరాల్లోపు పరిమితిని మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది.
రైతులందరికీ పీఎం కిసాన్ను అమలు చేస్తోంది. దీంతో రైతు బంధు పథకంలో లబ్ధిదారులుగా ఉన్న సుమారు 52 లక్షల మంది రైతులకు ఇప్పుడు పీఎం కిసాన్ పథకం కూడా వర్తించనుంది. పీఎం కిసాన్ పథకాన్ని రైతును యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు. గుంట భూమి ఉన్నా సరే లబ్ధిదారుని కిందే లెక్కగడుతున్నారు. ఈ పథకంలో చిన్న రైతులకు ఎక్కువ లాభం కలుగుతోంది. ఇక రైతు బంధులో మాత్రం విస్తీర్ణానికి అనుగుణంగా ఆర్థిక సాయం అందుతోంది. 10 గుంటలు ఉన్న రైతుకు ఏడాదికి 2,500 వస్తాయి. అర ఎకరానికి 5,000, ఎకరం ఉంటే 10,000 అందుతాయి. అంటే పావు ఎకరం ఉన్న రైతుకు రైతు బంధు నుంచి 2,500, పీఎం కిసాన్ నుంచి 6,000 కలిపి మొత్తం 8,500 ఆర్థిక సాయం అందుతోంది. పట్టాదారు పాస్ పుస్తకం, ఆర్ఎఫ్ఆర్ పట్టా ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం రైతు బంధు సొమ్మును అందజేస్తోంది. తమకు పెట్టుబడి సాయం వద్దనుకునే రైతులు గివిటప్ ఫారాన్ని మండల వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా మిగిలిన సొమ్మును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితికి అందజేస్తారు. నేలతల్లి కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం.